రేకులు వేసామన్నమాట మేము. ఆ రేకుల నుంచి నీళ్ళు పడతాయి, తీసుకొని బాత్రూంలో కానీ దేనికైనా వేసామన్నమాట. అదే యూజ్ చేసుకుంటాం మనమంతా. చూడండి నేను ఎలా నీళ్ళు పెడతాను అనేది. సరేనా, ఫుల్ వర్షం వస్తుంది మా ఊళ్ళో అయితే, బాగా చూపించింది. ప్లీజ్ ఫ్రెండ్ రండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ చూడండి, ఫుల్ అయిపోయినాయి మొత్తం ఇంకా. రండి ప్లీజ్. చూడండి మా ఊర్లో అయితే ఫుల్ వర్షం వస్తుంది. మాదైతే ఫుల్ వర్షం. హరే నందగోపాల హరే హరే నందగోపాల హరే. చూడండి ఎలా పెట్టినాం చాలా అసలు. ఫుల్ వస్తుంది వర్షం మాత్రం. మీరు మాత్రం అస్సలకి ఫ్రెండ్ నిజం చెప్పాలంటే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫుల్ వర్షం వస్తుంది. ఇలానే వర్షం వస్తే నీళ్ళు 5 రోజులు అయింది ఫ్రెండ్స్, మా ఊళ్ళో రాలేదు అసలుకి. మా ఏరియాలో కుళాయి నీళ్ళు రావాలంటే 1 వీక్ ఒకసారి వదులుతారు, లేకపోతే 2 వీక్స్ ఒకసారి వదులుతారు. ఏం చేస్తావు, ఈరోజు వర్షం బాగా వచ్చిందంటే మాకు నీళ్ళు బాగా ఎక్కువైపోతాయి. నిజం వర్షాకాలంలో నీళ్లు మనం పెట్టేదే తక్కువ అనమాట నిజం చెప్పాలంటే. ఎందుకంటే వర్షం వస్తుంది కదా, ఫుల్ వర్షం, ఇంకా నీళ్ళు ఎక్కువైపోతాయి మాకు. అవే తాగుతాం కూడా ఒక్కొక్కసారి మేము, తెలుసా. అదే సిటీలో అయితే అస్సలు లెక్క చేయరు నీళ్ళు. ఇంకేముంటుంది, లోపలే వాటరు అన్నీ ప్రతి ఒక్కటి సిస్టమ్స్ ఉంటాయి కదా అక్కడ. ఇక్కడ అట్లా కాదు కదా, మనం తెచ్చుకోవాలి. వర్షం అయితే తక్కువైపోయింది మా ఊర్లో. చూడండి ఫ్రెండ్స్, చూడండి వర్షం అయితే తక్కువైపోయింది, ఇంకా పోయినట్టే వర్షం మా ఊర్లో. నీళ్ళు దొరుకుతాయేమో అనుకున్నాను నేను, నీళ్ళు దొరకలే. మా ఏరియాలో నీళ్ళు కూడా రాలే. ఏం చేస్తాం, ఎట్లా బాగానే వర్షం వస్తుంది కదా నీళ్ళు పెడదాం అనుకున్నాను నేను. పోయా మోసం అన్నట్టు ఉంది. పర్లేదు, ఒక 10-15 కొడపని దొరికినాయి నీళ్ళు, పర్లేదు. సరే మళ్ళీ వర్షం అయితే పోయింది. చూడండి వర్షం అయితే పోయిందనమాట. సరే మళ్ళీ బాయ్, నేను మెచ్చుదాం గణేష్. బాయ్.